హై వ్యూవర్స్, ఎన్నికల మూమెంట్ కదని చెప్పేసి కాన్స్టిట్యూషన్ మొత్తం దాని మీద పెట్టారు. 2 days బ్యాక్ ఇవ్వాల్సిన వీడియో ఇది. మధ్యప్రదేశ్ హైకోర్టుని ఒక ముస్లిం యువకుడు హిందూ అమ్మాయి అప్రోచ్ అయ్యారు. ఏమని? మేము మేజర్లం, మేము ప్రేమించుకున్నాం, ప్రత్యేక వివాహ చట్టం అనేది ఉంటుంది కదా, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, దాని ప్రకారం మా వివాహానికి అంగీకారం తెలిపి మాకు సెక్యూరిటీ కల్పించండి అన్నారు. అమ్మాయి తరఫున వాళ్ళ పేరెంట్స్ అప్రోచ్ చేయమన్నారు. అయ్యా అతను ముస్లిం, మా అమ్మాయి హిందూ, ఏ మ్యారేజ్ యాక్ట్ అయినా వీళ్ళు ఎవరైనా అసలు అంగీకరిస్తారా? మా పరువు పోతుందయ్యా, మేము తలెత్తుకోలేకపోతున్నామయ్యా, అందరిలో నవ్వులు పాలైపోయామయ్యా, మా వల్ల కావట్లేదయ్యా, మేము బతకలేమయ్యా, పెళ్ళి అంగీకరించొద్దయ్యా అన్నారు. దెన్ వాళ్ళిద్దరు మేజర్ ఒకరినొకరు ఇష్టపడ్డారయ్యా అని అంటూ మీ వివాహాన్ని మేము యాక్సెప్ట్ చేయాలి అంటే, వివాహాన్ని రిజిస్టర్ చేయాలి అంటే, కోర్టు వచ్చేసి దాన్ని అఫీషియల్గా అంగీకరించాలి అంటే ఏం కావాలి? ఒకటి, నువ్వు ముస్లిం కదా అబ్బాయి, ఆ అమ్మాయి కూడా ముస్లిం అవ్వాలి. ఏమ్మా ముస్లిం అవుతావా? ఆహా నేను ముస్లిం అవ్వను, నేను మతం మార్చుకోను. సరే, హిందూ వివాహ చట్టం ప్రకారం వద్దాం. ఏరా అబ్బాయి నువ్వు మతం మారుతావా? నో, నేను మతం మారను, నేను అల్లా, నా దేవుడు అల్లానే. ఏమా నువ్వు? రాముడే నా దేవుడు. అతను మతం మారుతానని అంటలా, ఈమె మతం మారుతానని అంటలా. బట్ ముస్లిం మ్యారేజ్ యాక్ట్ ఉంటుంది కదా, ముస్లిం పర్సనల్ ఏదో ఉంటుంది, దాని ప్రకారం చూసినా ఒక ముస్లిం యువకుడు వేరే మతానికి చెందినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు. అలా పెళ్లి చేసుకుంటే ఆ వివాహం చెల్లదు. హిందూ వివాహ చట్ట ప్రకారం వేరే వాళ్ళని చేసుకోకూడదు. ముస్లిం దాని ప్రకారం అసలు వివాహమే చెల్లదు. పోనీ ప్రత్యేక వివాహం చట్ట కింద పరిగణిద్దాం. ఎక్కడంటే ముస్లిం యువకుడు అయ్యాడు, అక్కడ ఈమె హిందూ యువత అయింది. ఒకే మతంలో ఉండి ఏదైనా వేరే విధంగా అన్నట్టు ఓకే అనుకోవచ్చు. ఇక్కడ ఆయన మత ప్రకారం చూసిన ఆచారాలు వ్యవహారాలు అవట్ల, హిందూ వివాహ ప్రకారం అన్నప్పుడు అసలు మతమే వేరే ఇది అవట్ల. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అంటే దాని కింద ఒకవేళ రీసెర్చ్ చేసినా అది చల్లదురా బాబు రేపటి రోజు అని చెప్పేసి అన్నారు. సో ఫైనల్ సింపుల్గా ఏం చెప్పారు? ముస్లిం యువకుడికి హిందూ యువతకు జరిగే పెళ్లి అఫీషియల్గా చెల్లదు అని చెప్పేశారు. ఇక మరి ఇప్పుడు ఏం చేస్తారు అంటే, ఆబ్వియస్లీ ఆ అబ్బాయి మతం మారి అఫీషియల్గా మొత్తం చూసుకొని హిందువులు అన్నట్టుగా అలా రిజిస్టర్ వివాహం చేయించుకోవాలి. లేదు ఈ అమ్మాయి మతం మారి ఆ వేళ అన్న ముస్లిం యువతగా మారి మరి అలా నిఖాన జరిపించుకోవాలి. అప్పుడు దానికి పెద్దలు మన సాంప్రదాయాలు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లైక్ ఇవన్నీ మరి అవ్వాలి. ఈలో మరి గతంలో తాలూకు సర్టిఫికేట్ మరి ఇవన్నీ వాటి సంగతి ఏంటి? మరి ఇది పెద్ద ప్రాసెస్ ఇంకా. సో అలా అని చెప్పేసి మరి పెళ్లి చేసుకుని ఉంటారంటే అప్డేట్ లేదు. బట్ కోర్టు చెప్పే తీర్పు ప్రకారం నేను చెప్తున్నా, ముస్లిం యువకుడు హిందూ యువతి ఆ పెళ్లిగా చెల్లదు అని క్లియర్గా మధ్యప్రదేశ్ హైకోర్టు చెప్పింది.